ఈ కడవరి దినాల్లో దేవుని కోసం బ్రతకడం నేర్చుకుందాం. యేసయ్య కోసం జీవించడం నేర్చుకుందాం. ఇప్పటి వరకు నీ ఇష్టం ప్రకారం నడిచేవేమో, ఒకవేళ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం బ్రతికేవేమో, ఒకవేళ ఎవరెవరో కోసం నువ్వు వాళ్ళలాగా మారిపోతున్నావేమో. కానీ ఈరోజు దేవునిలాగా మారిపోవడానికి ప్రయత్నం చేయి. ఆయన సారూప్యంలోకి నువ్వు రావడానికి ప్రయత్నం చేయి. ఆయన కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఆయన నీ కోసం కొన్ని ఉద్దేశాలు ఉద్దేశించి ఉన్నాడు. నీ పైన కొన్ని ఆశలు పెట్టుకొని ఉన్నాడు. కొన్ని తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. నీ పైన కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. నీ పైన ఆయన నిన్ను రక్షించి ఒట్టిగా వదిలేయడానికి కాదు, నీ మీద కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలన్నీ తారుమారు చేయాలనేది దుష్టుడి యొక్క ఆలోచన. అందుకే నిన్ను వాడు లోకంలోకి లాగేస్తున్నాడు. నీ ఆలోచనలన్నీ తారుమారు చేసేస్తున్నాడు. సాతానుకు లోబడి, సాతాను యొక్క ఆలోచనలకు లోబడి ఎవరెవరో మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని ఉద్దేశాలకు విరోధంగా నువ్వు నడవద్దు.